అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గుడివాడకి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ బాబు గారి చేతుల మీదుగా జరగడానికి గుడివాడ వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ, అలాగే గౌరవ మంత్రివర్యులకి, ఎంపీ గారికి, అంతేకాకుండా నా సహచర ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడలో 64% ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీన్ని తెలియజేస్తా ఉంది. ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే రంగంలో దిగి ఈ అయోమయం పాలైన మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తానికి ఆయన మొదలెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు. వచ్చి రాగానే 4,000 పెన్షన్ ఇవ్వగలరా అన్నారు. ఎవరు నమ్మకం లేదని చెప్పారు. కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా 4,000 ప్లస్ 3,000 7,000 కలిపి మొట్టమొదటి నెలలోనే 1వ తారీఖున అందించడం జరిగింది. అదే కాదు, ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు. ఆయనతో అరగంట కూర్చుంటే ఒక విజ్ఞాన కానీ ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది. ఆయన అడుగుజాడల్లో మనం నడిచి గుడివాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం. అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు, ఎన్ని కోట్ల మందికి రమారమి 4.5 కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్. అన్నగారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇస్తే 5 రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు. కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా? అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కూలగొట్టి మొత్తం అంతా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తున్నాను. ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం. రాగానే చెప్పినట్టుగా ఆగస్టు 15వ తారీఖు కల్లా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, అభివృద్ధి పదంలో నడవడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకు వస్తా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి, రేపు ఏమేమి రాబోతుంది, మీరందరికీ అసలు ఇప్పుడేం నేర్చుకుని ఉన్నారు, వీటిలన్నిటిని స్కిల్ సెన్సెస్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేట్టుగా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు. ఆయన లాంటి నిజంగా మనం అందరం నిజంగానే భావించాం. ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు. ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడ వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో భావించాం. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి దానికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొక్కసారి సార్ గుడివాడ వచ్చినందుకు, గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇదే